మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఇందాక మీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ 150 కోట్ల స్కామ్, మెడికల్ స్కామ్ జరిగింది, అది కూడా మందుల్లో అంటున్నారు. మరి అసలు ఏ స్కాము, ఎందుకు ప్రభుత్వానికి తెలియదా? దాని మీద ఏమో ప్రభుత్వం ఏమో కొట్టిపారేస్తుంది. యాక్చువల్ ఏదైతే హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ఏదైతే ఉందో గతంలో మీరు ఈ సొసైటీలో దీంట్లో ప్రజాప్రతినిధులు ఉంటారు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు ఉంటారు, తర్వాత ఎన్జిఓస్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, తర్వాత ఏంటంటే హాస్పిటల్ సూపరింటెండెంట్స్. ఒక కమిటీ ఏర్పడి హాస్పిటల్కి కావాల్సిన మందులు ఏవైతే ఉన్నాయో ఇక్కడికి పర్చేజ్ చేస్తారు, ఎన్ని రోగాలకు ఏదైతే అవసరం ఉందో అవన్నీ డీసెంట్రలైజేషన్ తీసుకొని సెంట్రలైజేషన్ TGMSIDC అని కార్పొరేషన్ చేసేసి కార్పొరేషన్ ద్వారా మొత్తం పర్చేజ్ చేశాను. అయితే దీంట్లో ఏంటంటే DMHOలు ఇండెంట్ ఇవ్వాలి. ఇండెంట్ ఇవ్వాలంటే ప్రతి హాస్పిటల్ చాలా రోగులు ఏదైతే 650 మందులు ఏవైతే ఉన్నాయో ప్రతి రోగికి పారాసెటమాల్ అన్నా లేకుంటే ఇసుంటి మందులు ఏవైతే ఉన్నాయో అన్ని మందులు కంపల్సరీ అన్ని హాస్పిటల్ ఇవ్వాలి. ఈ హాస్పిటల్ ఇచ్చే మందుల కొరత ఉండి చాలామంది పేషెంట్లకు మందులు దొరుకుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గేమ్ నడిచేది ఏంటంటే ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ ఉంది. మరి ఉస్మానియా హాస్పిటల్లో 4 ప్రైవేట్ మెడికల్ ఫార్మాసిటీకి ఏ విధంగా పెట్టారు, ఎందుకు మరి దాన్ని పర్మిషన్ ఇచ్చారు? గవర్నమెంటే ఫ్రీ వైద్యం ఇస్తామన్నారు. గాంధీ హాస్పిటల్ అయినా, నిమ్స్లు అయినా, ఇవన్నీ ఏంటంటే మందుల కొరత వీళ్ళే క్రియేషన్ చేసి పేషెంట్ ద్వారా మందులు కొని కొంతమంది ఆ మందులు మళ్ళీ రిటర్న్ తీసుకొని పేషెంట్లను ఇబ్బంది పట్టే ఒక తతంగం బాగా నడుస్తూ ఉన్నది. అదేవిధంగా ఇప్పటిదాకా వెంకటరమణారెడ్డి గారు మాట్లాడు 150 కోట్ల స్కామ్ ఏదైతే ఉందో, నేను ఒకటే అడుగుతూ ఉన్నాను గవర్నమెంట్ను, ఈ స్కామ్ ఏదైతే ఉందో వచ్చి సిట్టింగ్ చేరుతోని ఎంక్వైరీ వేయించేసి మేము క్లీన్ చిట్ ఉన్నాం, దీంట్లో ఏం జరగలేదు. మరి దీంట్లో 150 కోట్లు స్కామ్ జరిగింది, ఇండెంట్ కూడా ఫేక్ ఇండెంట్ చేసారు, ఫేక్ ఇండెంట్ ద్వారా 150 కోట్లు ఏది ఎక్స్పైరీ డేట్ దగ్గర ఉన్న మందులు. చాలామంది కొంతమంది అంటున్నారంటే యాక్చువల్ ఏంటంటే ఆ మందులు మాకు అవసరమే లేదు, ఆ మందులో ఇప్పుడు క్యాన్సర్ మందులు ఉన్నాయి, ఈ క్యాన్సర్ మందులు 100 అవసరం ఉంటే 2000 మందులు వేసేసి చాలా కాస్ట్లీ చేసారు అనే రకంగా కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది ఏంటంటే ఆ మందులు ఇంతవరకు ఎప్పుడు మేము పర్చేజ్ చేయలేము, వీళ్ళు పర్చేజ్ చేసారని కొంతమంది అంటారు. ఇవన్నిటి మీద క్లీన్ చిట్ ఉంటే ఒకటి సిట్టింగ్ చేయడంతో ఎంక్వైరీ చేసి దీన్ని ఎంక్వైరీ అనేది బయట పెట్టినప్పుడు ఎవరు వాళ్ళు క్లీన్గా ఉంటారని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. మీ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి మంత్రిగా ఉన్నారు. మీ జిల్లాకి మంత్రి మీద కానీ ఎవరు అధికారులా లేకపోతే మంత్రులా ఎవరి పాత్ర ఉంది అనుకుంటున్నారు? దీనిలో అధికారుల పాత్ర ఉంటుంది, అధికారుల పాత్ర TGMSIDC చైర్మన్ ఎవరైతే ఉన్నారో తనొక IAS ఉన్నారు. IAS ఉన్నప్పుడు దీని మీద ఎంక్వైరీ వేయండి, ఎంక్వైరీ వేయించేసి దీనిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. సిట్టింగ్ చేస్తూ ఎంక్వైరీ వేయించేసి చర్యలు తీసుకున్నప్పుడే విద్యా వైద్యం ఏంటంటే చాలామంది పూర్ పీపుల్లకు మనకు వైద్యం కోసం మందులు లేవని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎంతోమంది ఎన్నోసార్లు కూడా మందులు రాయడం జరిగింది. మరి ఇంత పెద్ద స్కామ్ అయినప్పుడు దాన్ని 80% చేపలు పట్టుకోవాలి, వాళ్ళను 80% పనిష్మెంట్ చేస్తేనే నిజమైన గవర్నమెంట్ అని తెలియజేయడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇది జరిగినటువంటి అవకతవకలు కానివ్వండి, జరిగినటువంటి అవినీతి పైన కానివ్వండి సిట్టింగ్ జరితో విచారణ జరిపిస్తే పూర్తి స్థాయిలో కూడా నిజాలు తేలుతాయి, అట్లా ఉన్నటువంటి చేపలన్నీ బయటకు వస్తాయని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి అంటున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.